జయ శ్రీ రాధే కృష్ణ. కురుక్షేత్ర యుద్ధానంతరం గాంధారి, ధృతరాష్ట్ర మహారాజు ఇద్దరు కూడా కురుక్షేత్రానికి వెళ్ళి విగతులైన వారి పుత్రులను చూడాలని బయలుదేరగా వ్యాస మహర్షి గాంధారి దేవికి వరాన్ని ప్రసాదిస్తారు. కళ్ళగంతలు తీయకుండానే కురుక్షేత్రంలో ఉన్నవన్నీ చూడగలిగేలా వరాన్ని ప్రసాదిస్తారు. గాంధారీదేవి, ధృతరాష్ట్రుడు ఇద్దరూ కలిసి కురుక్షేత్రంలోకి వెళ్ళగానే అక్కడ పాండవులు చూసి వారికి ఎదురు వెళ్తారు. వారు నమస్కరించగానే గాంధారీదేవికి తనకు పుట్టిన 100 మంది పుత్రుల్లో ఒక్కరు కూడా మిగలలేదనే విషయం జ్ఞాపకానికి వచ్చి ధర్మరాజును శపించాలని అనుకుంటారు. అలా ఆమె మానసికంగా ధర్మరాజును శపించాలి అనుకోగానే అక్కడికి వ్యాస భగవానుడు వస్తారు. వచ్చి, నీ కొడుకు అయిన దుర్యోధనుడు యుద్ధానికి వెళ్తూ నిన్ను ఆశీర్వదించమంటే ధర్మం జయిస్తుంది, ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ జయం లభిస్తుంది అని ఆశీర్వదించావు కదా. మరి ధర్మం పాండవుల పట్ల ఉన్నది కాబట్టే వారు విజయం సాధించారు. మరి ఎందుకు అసూయ చేత వారిని శపించాలని అనుకుంటున్నావు అని వ్యాస భగవానుడు అడగగా దానికి గాంధారీదేవి ఈ విధంగా సమాధానం చెప్తుంది. నేను ఏమీ అసూయ వల్ల ధర్మరాజును శపించాలి అని అనుకోవటం లేదు. భీముడు నా కొడుకైన దుర్యోధనుణ్ణి నాభి కింద భాగమైన తొడ భాగం మీద కొట్టి జయించారు. నా కొడుకు అధర్మాత్ముడే, శిక్ష పడవలసిందే. కానీ భీముడు చేసిన పని మాత్రం ధర్మం కాదు కదా, అధర్మమే కదా. అధర్మంగా గెలిచిన భీమసేనుడు కూడా శిక్షార్హుడే కదా అని గాంధారీదేవి అనగా దానికి భీమసేనుడు లేచి ఈ విధంగా అంటాడు. అమ్మ, పెద్ద అధర్మాన్ని పడగొట్టడం కోసం ధర్మ వైక్లభ్యమైనా కూడా అధర్మాన్ని పడగొట్టడం కోసం ఆ విధంగా నేను చేశాను. ఆనాడు కురుసభలో తన తొడను చర్చి ద్రౌపదీదేవిని వచ్చి ఒడిలో కూర్చోమని చెప్పిన నాడే నేను ఆ విధంగా దుర్యోధనుని యొక్క తొడను బద్దలు చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. ఆ ప్రతిజ్ఞ ప్రకారం నేడు చేశాను అని సమాధానం చెప్తారు. దానికి గాంధారీదేవి అంగీకరించి, మరి ఎట్లయితే ఏ అన్న కూడా తమ్ముని యొక్క రక్తాన్ని తాగరు కదా, అటువంటిది నీవు ఒక తోడేలులాగా సొంత తమ్ముని యొక్క రక్తాన్ని గుండె పగల కొట్టి మరి తాగావు, ఎలా చేసావలా అని అడగగా దానికి ఈ విధంగా సమాధానం చెప్తాడు భీమసేనుడు. అమ్మ, నాడు అపభృత స్నానం చేసిన ఆ జుట్టును తల్లితో సమానమైన ఆ ద్రౌపదీదేవిని పట్టి సభలోకి ఈడ్చి తీసుకొని వచ్చాడు. వివస్త్రం చేయాలని ప్రయత్నం చేశాడు. ఆనాడే నేను తన గుండెలు పగల కొట్టి రక్తాన్ని తాగుతానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. యుద్ధక్షేత్రంలో దుశ్శాసనాన్ని పడగొట్టగానే నేను నా ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటానేమో అని చుట్టూ ఎంతోమంది వీరులు ఏకకాలంలో నా మీద దాడి చేయబోగా నేను వారందరినీ భయభ్రాంతులకు గురి చేయడం కోసం దుశ్శాసనుడు రక్తం నోటిదాకా పెట్టి తాగినట్లుగా చూపించాను, కానీ నేను రక్తాన్ని తాగలేదు అని సమాధానం చెప్తాడు. దాంతో ఏడా మహారాజు అంటూ ధర్మరాజును ఉద్దేశించి గాంధారీదేవి పిలువగా ధర్మరాజు ఎదురుగా వచ్చి, అమ్మ, నేను శాపానికి అర్హుడనే, నన్ను శపించు, ఇంతమంది జ్ఞాతుల మరణానికి నేను కారణమయ్యాను, నన్ను శపించమని ధర్మరాజు అనగా ఆమె శపించలేకపోతుంది. కానీ అప్పటికే కోపంతో ఎరుపెక్కిన ఆ కళ్ళ యొక్క గుడ్డ కొంచెం తొలగి ఆ కాంతి ధర్మరాజు యొక్క పాదాల మీద పడగా ధర్మజుని యొక్క కాళ్ళు బొబ్బలెక్కుతాయి. దాంతో వ్యాస భగవానుడు ఇచ్చిన వరం ప్రకారం కురుక్షేత్రాన్ని అంతా కలయి చూస్తున్న గాంధారీదేవికి తన పుత్రుల యొక్క విగత శరీరాలన్నీ కూడా కనిపిస్తాయి. అలాగే నిద్రపోతున్నట్లుగా అభిమన్యుని యొక్క శరీరం, కర్ణుని యొక్క శరీరం, అలాగే అందరూ కనిపిస్తూ ఉన్నప్పుడు ఆమెకి తన పుత్రిక అయిన దుస్సల
తన భర్త అయిన సైంధవుని యొక్క శరీరం కనిపించి తల కనిపించకపోయేసరికి అక్కడ ఉన్న సైనికుల యొక్క తలలన్నీ కూడా తిప్పి తన భర్తను పోల్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా అది చూసిన గాంధారీ దేవికి దుఃఖం పొంగుకు రాగా అక్కడే కనిపిస్తున్న కృష్ణుడితో ఈ విధంగా అంటుంది. కృష్ణ, నువ్వు ఇంతటి బీభత్సాన్ని ఆపగలిగి కూడా ఆపలేదు. శక్తి ఉండి కూడా నువ్వు ఆపలేదు. అందుకని మీ జ్ఞాతులు కూడా ఒకరికొకరు కొట్టుకొని యుద్ధభూమిలో విగత జీవులవగా తన భార్యలు కూడా తన భర్తల శవాన్ని ఈ విధంగానే ఎత్తుకుంటారు. నీవు కూడా ఈనాటి నుంచి 36 సంవత్సరాల తర్వాత ఒంటరిగా దుర్మరణం చెందుతావు అంటూ శాపాన్ని విధిస్తుంది. జై శ్రీ రాధే కృష్ణ.